నా దగ్గర మంత్లీ 500 రూపీస్ 1000 రూపీస్ ఉంటే నేను ఎక్కడ డబ్బులు పెడతాను? స్టాక్స్ లోనా, మ్యూచువల్ ఫండ్స్ లోనా, లేకపోతే బంగారం, వెండి ఇలా? ఇవి మీరు ఎప్పటి నుంచో వింటున్నారు. ఇన్ఫాక్ట్ మంచివే కూడా, కానీ దీనితో పాటు ఇంకొకటి ఉంది. అది చాలా తక్కువ మందికి తెలుసు. కానీ దాంట్లో డబ్బులు పెట్టడం వల్ల మనం పెట్టిన అసలు పెరుగుతూ ఉంటుంది. దాంతో పాటు రెగ్యులర్ గా మనకి బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు వస్తూ ఉంటుంది. పెరుగుతుంటుందంటే ఎంత పెరుగుతూ ఉంటుంది? గత 6 నెలల్లో అవి 10 నుంచి 20% దగ్గరగా పెరిగాయి. దాంతో పాటు యాన్యువల్లీ 5 to 6%, ఈవెన్ 7% దగ్గరగా కూడా రెగ్యులర్ గా డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్ లో వేసాయి. వాటి గురించి కూడా ఇవాళ వీడియోలో మాట్లాడతాను. అండ్ అలాగే చాలా మందికి ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్ లో పెడితే పెరుగుతుందా, ఈ మధ్యకాలంలో పెద్ద పెరగట్లేదే, పడిపోతే అనే క్వశ్చన్ ఉంటుంది. అండ్ బంగారం కూడా ఇక్కడ నుంచి పెరుగుతుందా పడిపోతుందా? అండ్ మీరు చెప్తున్న రెగ్యులర్ గా బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు వచ్చేది ఎంత వరకు సేఫ్, రిస్క్ ఎలా ఉంటుంది? ఈ క్వశ్చన్స్ అన్ని ఉంటాయి. ఇవి కూడా ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ వీటి రిలేటెడ్ గా పెట్టుబడి చేస్తున్న వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ, డ్రిప్ స్ట్రాటజీ అని ఉంటుంది. నాకు తెలిసి మీరు అది వినుండరు. దీంతో ఏమవుతుందంటే మనం పెట్టిన పెట్టుబడి కొంత అయినా డిసిప్లైన్ గా కొన్ని స్టెప్స్ ఫాలో అవడం ద్వారా భవిష్యత్తులో మనం పెట్టిన పెట్టుబడిపై 40%, ఈవెన్ 50% దగ్గరగా డబ్బుల్ని కూడా సంవత్సరానికి మనం పొందొచ్చు. ఎలా అన్నది కూడా ఇవాళ వీడియోలో మీకు చెప్తాను. అండ్ ఎప్పుడో భవిష్యత్తు కోసం కాదు, నాకు టైం టు టైం రెగ్యులర్ గా నేను పెట్టిన డబ్బులపై ఇన్కమ్ కూడా నా బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుండాలి. అలాంటి ఆప్షన్ ఉందా? బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. వస్తున్న డబ్బులపై ట్యాక్స్ కూడా లేని ఆప్షన్స్ ఉన్నాయి. చాలా తక్కువ మందికే తెలుసు. ఈ స్ట్రాటజీతో పాటు వాటన్నిటిని కూడా ఇవాళ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది నేను ఏమనుకొని చేస్తున్నానంటే, నెలవారీ డబ్బులు మిగులుతున్న వాళ్ళు, 100 రూపాయలు మిగులుతున్న వాళ్ళ దగ్గర నుంచి ఇంకెంత మిగులుతున్న వాళ్ళైనా స్టాక్ మార్కెట్ లో పెట్టాలి. ఎక్కడ పెట్టాలో తెలియదు, రాంగ్ ప్రొడక్ట్స్ కు వెళ్ళిపోతున్నారు. బంగారంలో డబ్బులు పెట్టాలి, ఎక్కడ పెట్టాలో తెలియదు. ఇదే నేను మీకు చెప్పాలనుకున్న ప్రొడక్ట్ కూడా చాలా తక్కువ మందికే తెలుసు. అసలు అవి ఏంటి, అవి అసలు కొనాలనుకుంటే ఎలా కొనాలి, వాటిలో ఉన్న రిస్కులు ఏంటి, దాంట్లో మనం ఎంత లాభాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అవి చాలా ఉంటాయి. అందులో మంచివేవి, ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో సింపుల్ గా ఉంచేద్దాం. అట్లీస్ట్ 2026 నుంచి అయినా పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వాళ్ళు, ఆల్రెడీ పెడుతూ వేరే వాటిల్లో పెడుతూ ఏంటి అసలు పెరగట్లేదే, లేకపోతే లాభాలు రావట్లేదు, నేను రైట్ గా పెడుతున్నానే లేదన్న క్వశ్చన్ మార్క్ ఉంటున్న వాళ్ళకి ఇది ఒక సొల్యూషన్ లా, ఇది ఒక బ్లూ ప్రింట్ లా ఉంచాలి. 2026లో ప్రతి ఒక్కరు వాళ్ళ కోసం, వాళ్ళ రిటైర్మెంట్ కోసం, వాళ్ళ ఫ్యూచర్ టైం ని కొనుక్కోవడానికి, ఫ్రీడమ్ ని కొనుక్కోవడానికి, వాళ్ళ పిల్లల చదువులకు కానీ వాళ్ళ భవిష్యత్తుకు కానీ డబ్బులు కూడబెట్టాలనుకుంటున్న ప్రతి ఒక్కరు వాళ్ళ సంపాదనని ఎలా వాళ్ళ భవిష్యత్తు కోసం వాడుకోవాలన్న దానిపై కాంప్లెక్స్ గా ఏవేవో మాట్లాడడం కాకుండా సింపుల్ గా అసలు ఏమున్నాయి మన ముందు, వాటిలో ఎంత లాభాలు వస్తాయి, దాంట్లో ఎంత రిస్క్ ఉంటుంది, ఎవరి అవసరానికి ఏవి మంచివి అన్నది కేటగరైజ్ చేసి సింపుల్ గా మీ ముందు పెట్టాలన్నదే మా అభిప్రాయం. ఆ టోటల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని కూడా మీ ఎంటైర్ ఫ్యామిలీకి ఇవాళ వీడియోలో మీ ముందు నేను కూర్చొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు మీ టైం ఒకటి ఇవ్వండి. ఆల్రెడీ పెట్టుబడి చేస్తున్నా, చేయాలనుకుంటున్నా, మీకు గైడ్ లా ఈ వీడియో ఉంటుంది కాబట్టి కొంచెం ఫోకస్డ్ గా ఈ ఒక్క వీడియోకి మీ టైం నాకు ఇవ్వడానికి చూడండి. ఇక లేట్ వద్దు, వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో బ్యాక్ ఉంటున్న ఇంటెన్షన్, ఇలాంటి వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేస్తే ఈ వీడియో ఇంకొక నలుగురికి రీచ్ అవుతుంది, అది వాళ్ళకు కూడా లాభమే ఉంటుందని మీరు భావించినప్పుడు తప్పకుండా మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ నా రిక్వెస్ట్ అంతా, మీరు చూసి మీకు అది లాభంగానే అనిపించింది అనుకోండి, దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ 2026 నుంచి మనకు తెలిసిన ప్రతి ఒక్కరు వాళ్ళ భవిష్యత్తు కోసం పెట్టుబడి చేయాలి. కనీసం 10 సంవత్సరాలైనా మనం పెట్టిన డబ్బుల్ని టచ్ చేయలేను అనుకుంటున్న వాళ్ళకి ఒకటి ఉంటుంది, లేదు నేను పెడుతున్న డబ్బులు రిలేటెడ్ గా నేను రెగ్యులర్ గానే ఆ డబ్బుల్ని టచ్ చేస్తాను, టైం టు టైం నాకు దాని నుంచి ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళకి ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. నేను 10 సంవత్సరాలు వదిలేస్తాను, ఎగ్జాంపుల్ 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల ఏజ్ ఉంది, మినిమం 10 సంవత్సరాలు నేను పెడుతున్న డబ్బుల్ని టచ్ చేయను అనుకుంటే, దెన్ నేనైతే ఆ ఏజ్ లో ఉంటే 25 నుంచి 50 ఇన్ బిట్వీన్ ఎక్కడ ఉంటున్నా 10 సంవత్సరాలు నా డబ్బులు టచ్ చేయను అనుకుంటే 60% నా డబ్బుల్ని ETF లో అయినా మ్యూచువల్ ఫండ్ లో అయినా ఎందులో ఒక దాంట్లో పెడతాను. అవేవే ఉన్నాయి నెక్స్ట్ మాట్లాడుకుంటాం. 30% మాత్రం రీట్స్ లో పెడతాను. ఫ్రెండ్స్, ఈ రీట్స్ గురించి 4 సంవత్సరాల క్రితం అండ్ తర్వాత కూడా చాలా సార్లు మాట్లాడాను. అండ్ రీసెంట్ గా 6 నెలల క్రితం కూడా డెడికేటెడ్ గా ఒక వీడియో చేశాను. ఎందుకు ఇవి పెట్టుబడి చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా గమనించాలి. మన డబ్బులు పెరగడమే కాదు, టైం టు టైం బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు వస్తుందని. అప్పటి వరకు వాటి రిలేటెడ్ గా మీకు దొరకని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా ఆ వీడియోలో ఇచ్చాను. అక్కడి నుంచి చూస్తే స్టాక్ మార్కెట్ పెద్దగా పెరగలేదా, కానీ ఈ రీట్స్ ఒకటైతే 20% దగ్గరగా పెరిగింది, మిగిలినవన్నీ కూడా ఒక 10% దగ్గరగా పెరిగాయి. దాంతో పాటు అవి అడిషనల్ గా పర్ యానం 6 to 7% దగ్గరగా కూడా డబ్బుల్ని మన బ్యాంక్ అకౌంట్ లో వేస్తున్నాయి. సో మనకి ఒక 6 నుంచి 7% డబ్బులు బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుంది. టైం టు టైం అవి పెరుగుతున్నాయి. సో వాటిల్లో నేను ఒక 30% దగ్గరగా డబ్బుల్ని పెడతాను. ఒక 10% బంగారం, వెండిలో డబ్బులు పెట్టుకుంటాను. ఒకవేళ నేను రిటైర్మెంట్ అయిపోయాను ఆర్ నాకు రిస్కే పెద్దగా వద్దని నేను అనుకుంటే, రిటైర్మెంట్ అవ్వాల్సిన అవసరమే లేదు, 20, 30, 40, 50 సంవత్సరాలు ఉంటున్నా సరే, ఎంత ఏజ్ ఉంటున్నా నాకు రిస్క్ వద్దు అనుకుంటే నేను FD లోను, గవర్నమెంట్ స్కీమ్స్ లోను రిస్క్ వద్దు అనుకున్న వాటిల్లోనే పెడతాను. మార్కెట్లు, డివిడెండ్లు ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు, గోల్డ్ కూడా అవసరం లేదు రిస్క్ వద్దు అనుకుంటే. మానసిక
ప్రశాంతత ఇంపార్టెంట్. మనకి ఏం కావాలో మనం అదే చేస్తాం. నేను కొంత రిస్క్ తీసుకుంటాను బికాస్ నేను ఏదైతే రీట్స్ అంటున్నానో అవి రిస్క్ లేనివి కాదు, రిస్క్ ఉన్నవే, కొంత రిస్క్ ఉన్నవే. ఎకానమీ కానీ ఇంపాక్ట్ అయిందంటే వాళ్ళకు వచ్చే రెంటల్ ఇన్కమ్ తగ్గిపోయి రిస్క్ ఉంటుంది. సో ఆ కొంత రిస్క్ నేను తీసుకుంటాను అనుకుంటే స్టాక్ మార్కెట్ లాంటి రిస్క్ కాదు. స్టాక్ మార్కెట్ కంటే కొంత తక్కువ రిస్క్. టైం టు టైం నా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు రావాలి. కొంత రిస్క్ 3 నెలలకు ఒకసారి నా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడాలి అనుకుంటే దెన్ నేను రీట్స్ లో పెట్టుబడి చేస్తాను. సో 50% దగ్గరగా డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ లోను, గవర్నమెంట్ స్కీమ్స్ లోను, రీట్స్ లోను పెట్టుకొని వితౌట్ ఎనీ మార్కెట్ రిస్క్ నేను ఉండాలనుకుంటే ఆ పని చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం ఇక్కడి నుంచి కూడా 3 భాగాలుగా డివైడ్ చేస్తున్నాను. మొదట స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. పెరుగుతుందా, పడుతుందా, వీటి రిలేటెడ్ గా బేసిక్ డిస్కషన్ నుంచి డబ్బులు పెట్టాలంటే ఎందులో పెట్టుబడి పెట్టాలి, రిస్క్ ను బట్టి ఎంత లాభాలు మనం చూడొచ్చు మార్కెట్ లో అనేది మాట్లాడుకుందాం. తర్వాత గోల్డ్ గురించి, తర్వాత రెగ్యులర్ గా బ్యాంక్ అకౌంట్లకి డబ్బులు ఇస్తూ మన డబ్బుల్ని కూడా పెంచుతూ ఒక కొత్త స్ట్రాటజీని కూడా మీతో చెప్తానన్నాను కదా, అది కూడా మాట్లాడుకొని వాళ్ళ వీడియో ఎండ్ అవుతుంది. ఈ స్టాక్ మార్కెట్ కి గోల్డ్ కి మధ్యలో నేను పర్సనల్ గా ఇంపార్టెంట్ అనుకునే ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫాక్ట్ అది వీటి అన్నిటికంటే కూడా మీకు, మీ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ మీద మన ఛానల్లో బోల్డ్ వీడియోస్ ఆల్రెడీ ఉంటాయి. ఓన్లీ స్టాక్ మార్కెట్ గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచి అడ్వాన్స్డ్ గా మీరు స్టాక్స్ ని ఎలా అనాలిసిస్ చేయాలన్నంత వరకు చాలా సందర్భాల్లో చాలా సార్లు మనం వీడియోస్ లో మాట్లాడుకున్నాం. కానీ పాయింట్ అల్లా కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన వాళ్ళకి తెలియాల్సిన విషయం, మార్కెట్ లో మీరు పెడితే, డబ్బులు పెడితే పెరిగిపోతూనే వెళ్ళదు, పడుతుంది, ఇంకా పడుతుంది. ఎందుకు వచ్చానరా బాబు మార్కెట్ లో కానీ మిమ్మల్ని భయపెడుతుంది. కాబట్టే నెక్స్ట్ 2-3 సంవత్సరాలకి, 4-5 సంవత్సరాలకి మీరు కావాలనుకునే రిటర్న్స్ మార్కెట్ లో నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. మినిమం 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు నేను డబ్బుల్ని పెట్టి వదిలేయగలను అనుకున్న వాళ్ళు మాత్రమే స్టాక్ మార్కెట్ గురించి ఆలోచించాలి. అండ్ స్టాక్ మార్కెట్ అనగానే స్టాక్స్ అనుకుంటారు ఇమీడియట్ గా. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు మీకు 2 విషయాలు గుర్తుండాలి మైండ్ లో. ఒకటి మ్యూచువల్ ఫండ్స్, రెండవది ఈటీఎఫ్. మ్యూచువల్ ఫండ్ ఎవరికంటే నేను డిసిప్లైన్డ్ గా ఉండను, నాకు తెలీదు, నేను మళ్ళీ పెరుగుతూ తగ్గుతూ నా కళ్ళ ముందు అలా ఇలా తిరుగుతుంటే నేను అమ్మేస్తాను, నేను కొంత ఎక్కువ చార్జెస్ ని కట్టినా నాకు డిసిప్లైన్ లేదు కాబట్టి నేను ఫ్యూచర్ లో నేను ఏం తప్పు చేయకుండా ఉండాలంటే మార్కెట్ రిలేటెడ్ గా మీకు ఉన్న ఓన్లీ ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్. లేదు, నాకు డిసిప్లైన్ ఉంది, మార్కెట్ పడినప్పుడా పెరుగుతున్నప్పుడా నేను కొనడం అమ్మడం నా చేతులతో నేను చేయాలనుకుంటున్నానంటే మీరు కొన్నవి ఈటీఎఫ్లు. ఇవేంటో, మీకు పేర్లేంటో, దాన్ని ఎలా పెట్టుబడి చేయాలో కూడా మీకు చూపిస్తాను. బట్ ఈ 2 కాకుండా స్టాక్స్ తో మాత్రం మీరు దిగద్దు. స్టాక్స్ గురించి ఇంకా సపరేట్ గా లాస్ట్ లో కూడా మాట్లాడతాను. ఒకవేళ పెట్టాలనుకున్నా ఎలాంటి స్టాక్స్ లో పెట్టుబడి అనేది చేయడం మంచిది అనేది చివర్లో మాట్లాడదాం. బట్ యాజ్ ఆఫ్ నౌ కొత్తగా మీరు మార్కెట్ లోకి వస్తుంటే డోంట్ టచ్ ఇండివిజువల్ స్టాక్స్, ప్రిఫర్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్. అండ్ ఎంత లాభాల్ని మనం మార్కెట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొన్ని దగ్గర 12 అంటారు, కొన్ని దగ్గర 14 అంటారు, కొన్ని దగ్గర 15, 20 కూడా అనేస్తూ ఉంటారు. అది మీరు ఏ పాయింట్ లో ఎంటర్ అవుతున్నారనే దాన్ని బట్టి ఉంటుంది. విత్ ఒక్కొక్క టైం పీరియడ్ కి మనకు ఒక్కొక్క రిటర్న్ మార్కెట్ ఇస్తూ వచ్చింది కాబట్టి యావరేజ్ అవుట్ చేస్తే 12% దగ్గరగా మనకి లాభాలు మార్కెట్ లో అన్ని సందర్భాల్లో నుంచి తీసిన యావరేజ్ ద్వారా మనకు కనిపిస్తుంది. 12% రిటర్న్స్ ని మనం మార్కెట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టడం కారణంగా ఇక్కడ వచ్చే అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే, మొదటగా మీకు వస్తున్న లాభం 1,25,000 రూపాయల మీద మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. లాభంపై చెప్తున్నాను, అసలుపై కాదు. మీరు 1,00,000 పెట్టారు, అది 2,25,000 అయింది అంటే అడిషనల్ గా 1,25,000 వచ్చింది. ఆ 1,25,000 మీద మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అదే మీరు ఎఫ్డీలో వేసిన, మిగిలిన వాటిలో పెట్టుబడి పెట్టినా ట్యాక్స్ కట్టాలి. అండ్ దానిపైన వచ్చే డబ్బులకు కూడా 12.5% మాత్రమే ట్యాక్స్. ఆ బెనిఫిట్స్ మనకి స్టాక్ మార్కెట్ లోనే లభిస్తాయి. అండ్ స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టడం అంటే ఊరు పేరు లేని దాంట్లో, పెరుగుతూ పడిపోతున్న దాంట్లో పెట్టడం కాదు. మీకు కనిపిస్తున్న స్టాక్ ధర వెనక ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ వెనక బిజినెస్ ఉంటుంది. లైక్ రిలయన్స్ స్టాక్ మీకు కనిపిస్తుంటుంది, దాని వెనక రిలయన్స్ బ్రాండ్, దాని వెనక బోల్డ్ రిలయన్స్ కంపెనీస్, దానికి వేలాది కస్టమర్లు, రోజు వేల కోట్లలో బిజినెస్లు ఉంటాయి. కాబట్టి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి జూదం కాదు. కానీ ఇండివిజువల్ గా పేరు చెప్పాను కదా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లో మీరు డబ్బుల్ని పెడితే వాళ్ళు ఎలాంటి లాభాలని సంపాదిస్తున్నారు, వాళ్ళ కాంపిటీటర్స్ ఎవరైనా వచ్చారా, సడన్ గా ముఖేష్ అంబానీ గారికి ఏదైనా జరిగితే వాళ్ళ పిల్లలు దాన్ని సరిగా చూసుకోగలరా లేదా, అసలు ఆ కంపెనీ రిలేటెడ్ గా ఏం జరుగుతుంది, గవర్నమెంట్ రిలేటెడ్ గా ఏదైనా పెనాల్టీస్ పడుతున్నాయా, వాళ్ళ మీద ఏదైనా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది, ఇవన్నీ మీరు ట్రాక్ చేయాలి. ఆ టైం ఎఫర్ట్స్ అందరి దగ్గర ఉండవు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అయితే మీరు ఇస్తున్న డబ్బుల్ని టాప్ కంపెనీస్ లో పెట్టి జరిగేటివన్నీ చూసుకుంటూ మారుస్తూ ఉంటారు. ఆ స్ట్రెస్ వాళ్ళు తీసుకుంటారు. అదే మ్యూచువల్ ఫండ్ స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అవ్వడమే ఈటీఎఫ్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటాం. సో మ్యూచువల్ ఫండ్ చేసే పని ఈటీఎఫ్ చేస్తుంది, కానీ ఇది ట్రేడ్ అవ్వదు. మ్యూచువల్ ఫండ్ మీకు రోజు పెరగడం తగ్గడం అలా మీ కళ్ళ ముందు సెకండ్ కి మారదు. కానీ ఈటీఎఫ్ లో అలా మారుతూ ఉంటుంది. కాబట్టి సడన్ గా మార్కెట్ పడిపోయినా, సడన్ గా మార్కెట్ పెరుగుతున్నా మీరు అమ్మడం కొనడం అనేది ఈటీఎఫ్ లో చేయొచ్చు. కాబట్టి చెప్తున్నాను, డిసిప్లైన్ ఉన్న వాళ్ళు ఈటీఎఫ్ తో వెళ్తే మ్యూచువల్ ఫండ్ కంటే తక్కువ ఛార్జీలు ఉంటాయి కాబట్టి బెటర్ ప్రొడక్ట్ అవుతుంది. డిసిప్లైన్ లేని వాళ్ళు వెళ్లాల్సింది మ్యూచువల్ ఫండ్ తో. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇప్పుడు ఏవి మ్యూచువల్ ఫండ్స్, ఏవి ఈటీఎఫ్లు, నేను దేంట్లో పెట్టుబడి పెట్టాలి, నేను డిసిప్లైన్ లేని వ్యక్తిని అనుకుంటే నేను మ్యూచువల్
మ్యూచువల్ ఫండ్స్ కు వెళ్తానన్నా? మ్యూచువల్ ఫండ్స్ లో పదులు కాదు వందల్లో ఉంటాయి కేటగిరీస్. ఇప్పుడు వాటన్నిటిని మీరు కూర్చొని స్టడీ చేసి ఆ ఎఫర్ట్స్ పెట్టి మీరు ఫైనల్ గా వచ్చేది ఎక్కడికో తెలుసా? స్టాక్ మార్కెట్ అంటే రిస్కే, కానీ టూ మచ్ ఎక్స్ట్రీమ్ రిస్క్ నేను తీసుకోకూడదు. ఇండియా పెరుగుతూ ఉంటే స్టాక్ మార్కెట్ పెరుగుతుంటే, ఇండియన్ స్టాక్ మార్కెట్ పెరుగుతుంటే నాకు కూడా డబ్బులు పెరగాలి. పడిపోతుంటే మిగిలిన చిన్న చిన్న కంపెనీల భారీగా పడిపోకూడదు అనుకుంటే మనకున్నది నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్. దాంట్లో ఛార్జీలు తక్కువ ఉంటాయి. మార్కెట్ పెరుగుతుంది అని మీరు విన్న ప్రతిసారి మీ దగ్గర ఉన్న డబ్బులు కూడా, మ్యూచువల్ ఫండ్ లో పెట్టిన డబ్బులు కూడా పెరుగుతూ ఉంటాయి. సో నిఫ్టీ 50కి సంబంధించి ఉన్న ఇండెక్స్ ఫండ్లు అయితే ఇవి. నేను ఏవైతే మంచివి అనుకుంటున్నానో వాటిని మొదట పెడుతున్నాను. మరి వీటిని ఎలా కొనాలి? ఆల్రెడీ మీ దగ్గర ఒక డీమ్యాట్ అకౌంట్ ఉందనుకోండి, జస్ట్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ నేను మీకు చూపిస్తున్న పేరు యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, జస్ట్ దాన్ని మీరు టైప్ చేశారంటే అలా వస్తుంది. కొనాలనుకుంటే మీరు అక్కడి నుంచి బై క్లిక్ చేసుకొని కొనుక్కోవచ్చు. అలా ప్రతి దాన్ని కూడా మీరు మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి డబ్బుల్ని పెట్టచ్చు. నెల నెల పెట్టడాన్ని ఎస్ఐపి అంటారు. ఆ మ్యూచువల్ ఫండ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెల నెల ఇలా పెడుతూ ఉండడాన్ని ఎస్ఐపి అంటారు. అలా కాకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టడాన్ని లంసమ్ అంటారు. అండ్ అలా వన్స్ మీరు పెట్టిన డబ్బులు ఒక పాయింట్ తర్వాత తిరిగి మీ బ్యాంక్ అకౌంట్ లోకి తీసుకురావడాన్ని ఎస్డబ్ల్యూపి సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అంటారు. లేదు నాకు డిసిప్లైన్ ఉంది, ఈ మ్యూచువల్ ఫండ్స్ కంటే తక్కువ చార్జెస్ తో నేను కొనాలనుకున్నప్పుడు, అమ్మాలనుకున్నప్పుడు నా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు తీసుకురావాలన్నా కొంత ఈజీగా నేను చేయాలనుకుంటున్నానంటే మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అవ్వడాన్ని ఈటీఎఫ్ అంటారు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు. ఇందాక నేను మ్యూచువల్ ఫండ్స్ లో ఏ దాంతో అయితే స్టార్ట్ చేయమన్నాను, అలాగే ఈటీఎఫ్ లో కూడా ఇండియాకి సంబంధించిన టాప్ 50 కంపెనీస్, నిఫ్టీ 50కి సంబంధించిన ఈటీఎఫ్ లు మనం మ్యూచువల్ ఫండ్స్ డీమ్యాట్ అకౌంట్ లేకుండా కూడా కొనొచ్చు. కానీ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ కొనాల్సి వస్తుంది, ఎక్కువ కమిషన్ ఉండేటివి కొనాల్సి వస్తుంది. సో డైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్స్ తక్కువ చార్జెస్ ఉండే మ్యూచువల్ ఫండ్స్ కొనాలనుకున్నా ఆ ప్లాట్ఫామ్ లింక్ కూడా మీకు కింద ఇస్తున్నాను. కింద ఉన్న లింకులన్నీ కూడా డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చేవే. కింద నేనే లింక్స్ అయితే ఇస్తున్నానో అవి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చేవే. కానీ ఈటీఎఫ్ కొనాలంటే, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కొనాలంటే ఖచ్చితంగా మీకు డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి. మీకు ఉందనే అనుకుంటున్నాను, ఎక్కడో ఒక దగ్గర ఓపెన్ చేసేసి ఉంటారు, అందులోకి వెళ్ళి కొనండి. లేదు మీకు తక్కువ చార్జెస్ ఉంటూ నేను ఏ బ్రోకర్ అయితే వాడుతున్నానో రిలయబుల్ గా సెబీ రిజిస్టర్డ్ ఉంటున్న బ్రోకర్, రేపు పొద్దున ఏ ఇష్యూ అవ్వకూడదు, ఏ యాప్ లో పడితే యాప్ లో డబ్బులు పెట్టకూడదు అని మీరు అనుకుంటుంటే నేను వాడుతున్న సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్ ఒక లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. కొంచెం డిస్క్రిప్షన్ లో కిందకు వెళ్ళారంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా లింక్స్ అనేలా మీకు ఉంటాయి. అందులో ఇలా మీరు అకౌంట్ ని ఓపెన్ చేసుకొని మీకు కావాలనుకున్న ఈటీఎఫ్ ని, ఇక్కడ మీకు పేర్లు ఇచ్చాను కదా, ఆ పేరుని జస్ట్ అక్కడ మీరు ఇలా టైప్ చేశారంటే మీకు వస్తాయి. అలా మీరు పెట్టుబడి మార్కెట్ లో సింపుల్ గా చేసుకోవచ్చు. సో రానున్న రోజుల్లో ఇండియా స్టాక్ మార్కెట్ పెరుగుతుంది అంటే మనం చేసిన ఈ పెట్టుబడులు కూడా పెరగాల్సిందే. ఎందుకంటే మనం ఉంటున్నది టాప్ 50 కంపెనీస్ దగ్గర. నిఫ్టీలో ఉంటే, నిఫ్టీ 50లో ఉంటే, ఆర్ సెన్సెక్స్ లో ఉంటే టాప్ 30 కంపెనీస్ దగ్గర. హోప్ మీకు ఒక బేసిక్ అవగాహన వచ్చిందని. దీని తర్వాత మీరు స్లోగా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అని, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అని, లేదు నేను కొంత రిస్క్ ఎక్కువ తీసుకుందాం అనుకుంటే మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని, ఇంకా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. బట్ వీటితో మొదలు పెడదాం. అండ్ మార్కెట్ నేను డబ్బులు పెట్టాక పడిపోదా, మీరు పెట్టాక ఏం జరుగుతుంది అనేది కాదు పాయింట్. మీరు ఎప్పుడు డబ్బులు తీయాలనుకుంటున్నారో అప్పుడు ఎలా ఉంటుంది అనేది పాయింట్. అది ఎప్పటికీ మైండ్ లో ఉంచుకోండి. మీరు పెట్టాక ఏం జరుగుతుందో చూడడానికి కాదు మనం పెడుతున్నది. మనం పెట్టాక నెక్స్ట్ 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఏం జరుగుతుంది మార్కెట్ లో, నా డబ్బులు ఏమవుతుంది ఫ్యూచర్ లో అన్నదే మీరు చూడాలి. తప్పితే మీరు పెట్టిన వెంటనే ఏం జరుగుతుందనే దాన్ని మైండ్ లో పెట్టుకొని పెట్టాలా వద్దా అని థాట్ ప్రాసెస్ లో ఉంటే మాత్రం ఎప్పటికీ మీరు మార్కెట్ లో పెట్టలేరు. ఈవెన్ పెట్టినా భయపడి మళ్ళీ నష్టాల్లోనే బయటకు వస్తారు. మినిమం 7 సంవత్సరాలు మార్కెట్ లో డబ్బుల్ని వదిలేయాలి. రీసెర్చ్ చేసిన స్టడీస్ చెప్తున్నా 7 సంవత్సరాలు పైబడి డబ్బులు పెట్టిన వాళ్ళకి మార్కెట్ లో మంచి లాభాలతోనే వాళ్ళు బయటకు వచ్చారని. ఈ లోపే మార్కెట్ పెరిగి పడుతున్న దాన్ని చూసి కంగారు పడి తీస్తున్న వాళ్ళే నష్టాల్లో బయటకు వస్తారు. ఇప్పుడు గోల్డ్ పెరుగుతుందా పడుతుందా, ఆర్ గోల్డ్ లో పెట్టుబడి అంటే ఎలా చేయాలి, దీని గురించి మాట్లాడే ముందు మీరు ఇక్కడ వరకు చూస్తున్నారంటే ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా మీరు చాలా సీరియస్ గా ఉన్నారు. మీరు ఆల్రెడీ ఎందులోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, ఎందులోనే పెట్టుబడులు పెట్టారా, పాలసీలు కానీ, స్టాక్స్ లో కానీ, మ్యూచువల్ ఫండ్స్ లో కానీ, మీరు ఎందులో పెట్టుబడి పెట్టున్నా అదొకసారి చెప్పడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఏదైనా పాలసీలు ఆల్రెడీ కడుతున్నా, అది హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నా, టర్మ్ ఇన్సూరెన్స్ కడుతున్నా, అది కూడా చేస్తున్నారా లేదని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్ నేను చాలా సార్లు వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా మంది అనుకుంటారు, సరే ఏదో చెప్పాలని చెప్తున్నాడులే, ఎప్పుడు చెప్పేదే కదా, మనకేముందిలే అవసరం, నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ డబ్బులతో రేపు పొద్దున్న నా ఫ్యామిలీ బాగుంటుందని. బట్ మన టీమ్ లో జాయిన్ అయిన మెంబర్స్ దగ్గర నుంచి నాకు తెలిసిన రిలేటివ్స్, నా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ తో సహా ఎవరైనా ఎందులో డబ్బులు పెట్టాలని నేను అడిగినప్పుడు, ఈ పాలసీ నేను తీసుకునే ఈ పాలసీ ఉందా అని నేను వాళ్ళని అడుగుతాను. లేదు నేను ముందు ఎక్కడ డబ్బులు పెట్టాలి, ఎంత లాభాలు వస్తాయి అవి చెప్పు అన్నప్పుడు నేను ఒకటే క్వశ్చన్, చేస్తున్న ప్రతిదీ మన ఫ్యామిలీని ఉద్దేశించి చేస్తున్నదే. నెలకి 1000 రూపాయలు, 2000, 5000, 10,000 దగ్గరగా మనం పెట్టుబడి పెట్టడానికి రెడీ అవుతాం. ఎగ్జాంపుల్ అనుకుందాం, నేను నెలకి 2000 రూపాయలు పెట్టుబడి పెట్టి 10 సంవత్సరాల పాటు మార్కెట్ పెరుగుతూనే ఉంటుంది అనుకున్నా, నాకు వచ్చేది 4,50,000 రూపాయలు. కానీ ఒకవేళ ఈ లోపు నాకు ఏదైనా జరిగితే నా ఫ్యామిలీకి అంత డబ్బులు రాదు. అండ్ ఒకవేళ ఆ మొత్తం డబ్బులు వచ్చిందే అనుకున్నా 4,50,000 రూపాయలతో సంవత్సరం రోజులైనా ఒక ఫ్యామిలీ గడపగలుగుతుందా? కాబట్టి స్టాక్ మార్కెట్లు, బంగారాలు, లేకపోతే
లేకపోతే ఇల్లును కొనేయాలి, లేకపోతే కార్లు కొనేయాలి, ఇంకేవో కొనేసేయాలి ఫ్యామిలీ కోసం అని అనుకునే ముందు ఈ ఒక్క పాలసీ మీ ఫ్యామిలీకి వదలండి. ఇది ప్రపంచంలోనే తక్కువ డబ్బులు మనం పెడుతూ పెద్ద మొత్తంలో 1 కోటి 2 కోట్లు 5 కోట్లు ఈవెన్ 20 కోట్ల వరకు కూడా దానికి మించి కూడా మనం పాలసీని మన ఇంట్లో వాళ్ళకి అందించవచ్చు. మన ఉద్యోగంలో జీతం మనకి ఎంత వస్తుందనే దాన్ని బట్టి ఆ డబ్బుల్ని మన వాళ్ళకి అందించవచ్చు. మీ వయసు ఎక్కువ ఉంటే నెల నెల కట్టేది ఎక్కువ ఉంటుందేమో, కానీ మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా 10, 20, 30 సంవత్సరాలు చేసినా మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ కి డబ్బులు ఎంతైతే కడుతున్నారో దాంట్లో 10% దీనికి కడితే ఈ మధ్యలో మనకి ఏదైనా జరిగితే పెద్ద మొత్తంలో డబ్బులు మన ఫ్యామిలీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్లడమే కాదు, దానిపై ఎటువంటి ట్యాక్స్ కూడా ఉండకపోవడం కారణంగా దాన్ని మన వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ కోసం ఆర్ మన పిల్లల భవిష్యత్తు కోసం ఇంట్లో వాళ్ళు వాడుకొని ఆర్థికంగా ఆ ఫ్యామిలీ సొసైటీలో నిలబడుతుంది. ప్రాక్టికల్ గా నేను ఇది లేని ఫ్యామిలీస్ ఏమయ్యాయి, ఇది ఉన్న ఫ్యామిలీస్ కి ఎటువంటి ఆర్థిక సహాయం జరిగిందని ఇవన్నీ మాట్లాడక ముందే చూశాను. ఇవి మాట్లాడుతున్న తర్వాత చాలా టైమ్స్ లో కూడా ట్విట్టర్ లో మీరు ఇలా చెప్పడం వల్ల తీసుకోవడం వల్ల ఇలా మా హస్బెండ్ కి ఇలా డబ్బులు వచ్చింది, దాని ద్వారా నేను ఏం చేయాలని క్వశ్చన్స్ అడుగుతారు కదా, ఇంత పెద్ద మొత్తంలో వచ్చిన డబ్బులు ఏం చేయాలని క్వశ్చన్స్ అడుగుతారు. అవి రీసెంట్ టైమ్స్ లో పెరిగాయి బికాస్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ పెరగడం వల్ల. ఈవెన్ ఆ పెద్ద మొత్తంలో డబ్బులను ఎలా హ్యాండిల్ చేయాలని కూడా అందుకే నేను ఈ రీసెంట్ టైమ్స్ లో వీడియో చేశాను. ఎవరిని బంధువుల్ని ఎవరిని నమ్మద్దు డబ్బుల విషయంలో అని. సో దయచేసి మీ ఫ్యామిలీకి ఈ ఒక్క టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి. మీరు చాలా దగ్గరలో వినుంటారు, తీసుకుంటే మంచిది. ఒకవేళ తీసుకుంటే ఏం తీసుకున్నారో చెప్పండి. తీసుకోకపోతే ఇమీడియట్ గా ఇవ్వాలే వెళ్ళి చెక్ చేయండి. 18% GST ని తీసేశారు దాని మీద, బికాస్ అది ప్రతి ఫ్యామిలీకి ఉండాలని. అండ్ దానిపై ఆన్లైన్ లో తీసుకున్న వాళ్ళకి అడిషనల్ గా డిస్కౌంట్లు కూడా ఉంటున్నాయి. అండ్ ఇప్పటికీ తీసుకోకపోతే నేను కొన్ని సంవత్సరాల క్రితమే ఎందుకు తీసుకున్నాను అండ్ నా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి అది ఇంపార్టెంట్ అని, అండ్ టీమ్ మెంబర్స్ కి తెలిసిన వాళ్ళకి కనిపించిన ప్రతి ఒక్కరు నన్ను అడిగితే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ అంటే ముందు ఇది ఉందా అని అడిగే క్వశ్చన్. ఎందుకంటే దీని వాల్యూ మనకు తెలిసిన రోజు మనం ఇది పొందలేం. చాలా తక్కువ డబ్బులకి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఫ్యామిలీకి ప్రొటెక్షన్ గా మనం ఇవ్వకుండా సంపాదించే వ్యక్తికి ఏదైనా జరిగిన రోజు అది నిలబడదన్న క్లారిటీ ఉంది కాబట్టి ఈ పనులు నేను నా ఫ్యామిలీ కోసమే కాదు మీకు కూడా ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నాను. సరే తీసుకోవాలా లేదా అనేది పక్కన పెడితే అసలు చెక్ చేయండి. ముందు వెళ్ళి ఫస్ట్ లింక్ ఉంటుంది, ఆ లింక్ ని క్లిక్ చేసి మీ ఏజ్ మీ డీటెయిల్స్ ఫిల్ చేశాక మీ ఫ్యామిలీకి 2 కోట్లు ఆర్ మీ జీతానికి సంబంధించి లెట్స్ సే నాకు సంవత్సరానికి 10 లక్షలు వస్తుంది అనుకుంటే 10 లక్షలు మల్టిప్లైడ్ బై 25 చేస్తే 2,50,00,000 వరకు నేను తీసుకోవచ్చు టర్మ్ ఇన్సూరెన్స్. అలా మీ జీతాన్ని బట్టి మీరు ఎంత వరకు తీసుకోవచ్చు అంతవరకు మాక్సిమం కవర్ మీ ఫ్యామిలీకి ఇవ్వండి. నిర్లక్ష్యం చేయొద్దు. ఇవాళే వెళ్ళి మీ ఫ్యామిలీకి ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో చెక్ చేయండి. ఇప్పుడు గోల్డ్ గురించి మాట్లాడుకుందాం. గోల్డ్ పెరుగుతుందా పడుతుందా, ఇక్కడ పెట్టుబడి పెట్టడం మంచిదా కాదా, నెక్స్ట్ ఏం జరుగుతుంది బంగారం రిలేటెడ్ గా నా అభిప్రాయాన్ని చెప్తాను. ఇక్కడ నుంచి 10-20 సంవత్సరాల క్రితం నుంచి ఏం జరుగుతూ వచ్చిందో నెక్స్ట్ 10-20 సంవత్సరాలు కూడా అదే జరుగుతుందనే ఒపీనియన్. మీరు అది స్టాక్ మార్కెట్ లో చూడండి, ఫిక్స్డ్ డిపాజిట్ లో చూడండి, ఎలా అయితే జరిగిందో అదే నెక్స్ట్ జరుగుతుంది. అలానే గోల్డ్ పరంగా కూడా. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నది బంగారం ఎక్కువ ధరే అని మనం ఎలా అనుకుంటున్నామో 10 సంవత్సరాల క్రితం 20,000 నుంచి 40,000 వచ్చినప్పుడు అదే అనుకున్నాం, 40 నుంచి 60 వచ్చినప్పుడు అదే అనుకున్నాం, 60 నుంచి 1,00,000, 1,00,000 నుంచి 1,20,000 అలా పెరుగుతున్న ప్రతిసారి ఇంకింతకు మించి పెరగదనే అనుకున్నారు. అలా అంటే ఇప్పుడు డబ్బులు పెడితే నెక్స్ట్ నెల ఇంకో 10%, నెక్స్ట్ నెల ఇంకో 10% పెరిగిపోతుంది అంటే అదేం కంపెనీ కాదు, బిజినెస్ చేస్తే లాభాలు వస్తాయి, దాంతో స్టాక్ ప్రైస్ పెరిగిపోవడానికి. కమోడిటీ, మరి ఐరన్ కూడా కమోడిటీ కదా, ఐరన్ కూడా మెటలే కదా, ఇది కూడా మెటలే కదా, రెండిట్లో ఎందుకు ఐరన్ పెరగట్లేదు గోల్డ్ పెరుగుతుందంటే బంగారాన్ని వాల్యుబుల్ గా మీరు చూస్తున్నాను నేను చూస్తున్నాను. అండ్ బంగారాన్ని కొని ఇంట్లో పెట్టుకోవాలి, దాన్ని స్టోర్ చేసుకోవాలి, అమ్మో అది చాలా వాల్యుబుల్ అని మీరు నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నాను. మన ఇద్దరు నమ్మడమే కాదు, 1000 సంవత్సరాల క్రితం వాళ్ళు నమ్మారు, ఇప్పుడు మనం నమ్ముతున్నాం, 1000 సంవత్సరాల తర్వాత కూడా నమ్ముతారు. ఆ ఒక సైకలాజికల్ బెనిఫిట్ ఇంకే ఇతర మెటల్స్ కి లేదు, వెండికి కూడా ఈ రేంజ్ లో లేదు. అండ్ బంగారం మనం జస్ట్ ఆభరణాలను కొనేయడం కారణంగా పెరిగిపోతుందేమో అని అనుకుంటాం, అది చాలా తప్పు. ఇక్కడ మీరు చూసారంటే గోల్డ్ యాజ్ అ జ్యువెలరీ కంటే కూడా గోల్డ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెడుతూ ఉంటారు ఆన్లైన్ లో, ఈటీఎఫ్లు కానివ్వండి. అండ్ ఈ మధ్య కాలంలో సెంట్రల్ బ్యాంక్స్ ఒక బయింగ్ కూడా పెరుగుతూ ఉండడం కారణంగానే బంగారం పెరుగుతుంది. సో బంగారం పెరగడం కారణంగా బయట జ్యువెలరీ షాప్ లో మనం బంగారం కొన్నా కొనకపోయినా బంగారంలో వెళ్ళే పెట్టుబడులు ఈటీఎఫ్ రూపంలో, బాండ్స్ రూపంలో వెళ్తూనే ఉంటాయి. అండ్ పెళ్లి వచ్చిందంటే ఎక్కువ తక్కువ ఎంతో కొంత కొంటారు, ఈవెంట్స్ వస్తే ఎంతో కొంత కొంటారు. కాబట్టి అది జరుగుతూ ఉన్నంత వరకు బంగారం పడిపోయి ఇంకా అసలు దారుణంగా మనం నష్టపోయే స్కోప్ చాలా తక్కువ. సో బంగారం పెరుగుతుందా పడుతుందా అనేది కాదు మన క్వశ్చన్. ఈవెన్ ఆ క్వశ్చన్ ఉంటే నేనైతే లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా పెరుగుతుంది. షార్ట్ టర్మ్ లో ఎప్పుడైతే ఎక్కువ పెరుగుతుందో కొంచెం పడి కొంత టైం అక్కడ ఉండి మళ్ళీ పెరిగే ప్రయత్నం చేస్తుంది. సో మినిమం 10 సంవత్సరాలైనా బంగారంలో నేను డబ్బులు పెట్టి వదిలేయగలను అనుకుంటే బంగారం కూడా మార్కెట్ లాంటి రిటర్న్స్ నే ఇప్పటి వరకు ఇస్తూ వచ్చిందని అయితే స్ట్రాంగ్ గా చెప్పాలనుకుంటున్నాను. కానీ నేను పర్సనల్ గా నా డబ్బులు ఒకవేళ 100 రూపాయలు ఉంటే అందులో 50 రూపీస్ స్టాక్ మార్కెట్, 50 రూపీస్ గోల్డ్ అయితే పెట్టను. 70, 80, ఈవెన్ 90 రూపీస్ అయినా నేను మార్కెట్ లోనే పెడతాను. 10 రూపీసే గోల్డ్ లో పెట్టుకుంటాను. ఎందుకంటే మార్కెట్ ఒక బిజినెస్ చేస్తూ నేను పెట్టిన డబ్బులు రిలేటెడ్ గా ఒక లాజిక్ తో ఉందనుకుంటాను. కానీ బంగారంలో దానికి మనకి
ప్రాపర్ స్కిల్ ఆర్ ఒక నాలెడ్జ్ ఏం నీడ్ లేదు కదా, జస్ట్ అలా పెట్టి అలా వదిలేయడమే. సో కాబట్టి నేను పర్సనల్ గా కొంత ప్రాపర్ టైం పెట్టగలను, ట్రాక్ చేయగలను అని అనుకుంటున్నంత వరకు నా మెజారిటీ ఆఫ్ డబ్బులు మార్కెట్ లోకి వెళ్తాయి. బట్ బంగారం కూడా మార్కెట్ కి ధీటుగానే వితౌట్ ఎనీ ఎఫర్ట్స్ రీసెంట్ టైమ్స్ లో ఇన్వెస్టర్స్ కి ఇచ్చింది. సరే పెట్టాలి డబ్బులు, ఎక్కడ పెట్టాలి? బంగారం రిలేటెడ్ గా బోల్డ్ ఆప్షన్స్ మీకు ఉంటాయి. ఫిజికల్ గోల్డ్, డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ గోల్డ్ రిలేటెడ్ గా సోవరిన్ గోల్డ్ బాండ్స్. ఫిజికల్ గోల్డ్ అవసరం ఉంటే కొనుక్కోవడం తప్పులేదు. ఏదైతే మనం ఎక్స్ట్రాగా దానికి మేకింగ్ చార్జెస్ అని పెడుతూ ఉంటామో అది మన ఇంట్లో వాళ్ళ ఆనందం కోసమని వదిలేయచ్చు. దాంతో సేఫ్ గా బంగారు ఆభరణాలు మన వాళ్ళు వేసుకుంటూ ఉంటారు, మన వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. అండ్ గోల్డ్ కూడా పెరుగుతుంటుంది, అది కూడా ఒక ఇన్వెస్ట్మెంటే. బట్ నేను ఆ మేకింగ్ చార్జెస్ పెట్టకూడదు అనుకుంటే డిజిటల్ గోల్డ్ కంప్లీట్ గా తీసేయండి. డిజిటల్ గోల్డ్ పెడుతున్న వాళ్ళకి సెబీ వాళ్ళు అలర్ట్ ని కూడా ఇచ్చారు. మనకి మిగులుతున్నది గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్. మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు, ఈటీఎఫ్ ఎందుకు ఇందాకే చెప్పాను కదా. డిసిప్లైన్ లేదా మ్యూచువల్ ఫండ్స్ తో వెళ్ళండి, డిసిప్లైన్ ఉందా ఈటీఎఫ్ తో వెళ్ళండి. మంచి గోల్డ్ ఈటీఎఫ్ ఇవి. డబ్బులు పెట్టాలనుకుంటే మినిమం ₹100 దగ్గర నుంచి కూడా మీరు ఈటీఎఫ్ లో పెట్టుబడి పెట్టచ్చు. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ రీట్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ గురించి మాట్లాడుకుందాం. మనం రియల్ ఎస్టేట్ లో డైరెక్ట్ గా పెట్టాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టలేం కాబట్టి ఆల్రెడీ ఉంటున్న రియల్ ఎస్టేట్ పెద్ద పెద్ద ఆఫీసులు, కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్స్ లో ఆల్రెడీ ఉంటున్న దాంట్లో మనం కొంత డబ్బులు పెట్టి దాంట్లో వాటాను తీసుకొని ఆ రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుతుంటే మనం పెట్టిన డబ్బులు పెరుగుతూ ఉంటుంది. దాంతో పాటు మనం పెట్టిన రియల్ ఎస్టేట్ రెంట్ ని సంపాదిస్తూ ఉంటుంది కదా, అది కూడా మన బ్యాంక్ అకౌంట్ లోకి వస్తూ ఉంటుంది. ప్రెసెంట్ మార్కెట్ లో 5 రీట్లు లిస్ట్ అయినాయి. వీటి గురించి లాస్ట్ వీడియోలో డెడికేటెడ్ గా నేను మొత్తం ఇన్ఫర్మేషన్ ని షేర్ చేశాను. ఇప్పుడు దాన్ని కూడా సింపుల్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అండ్ ఈ రీట్స్ యొక్క పర్ఫార్మెన్స్ ని చూస్తే మైండ్ స్పేస్ లాస్ట్ 1 ఇయర్ లో 31% పెరిగింది, బ్రూక్ ఫీల్డ్ 15%, నెక్సస్ 15%, ఎంబసీ 20% అండ్ రీసెంట్ గా వచ్చిన నాలెడ్జ్ రియాలిటీ ట్రస్ట్ 16% పెరిగింది. ఇవన్నీ కూడా మనం డబ్బులు పెట్టుంటే మన డబ్బులు ఎంత పెరిగిందని చూపిస్తుంది. దీంతో పాటు దానికి అడిషనల్ గా లాస్ట్ 4 క్వార్టర్స్ లో ప్రతి క్వార్టర్ వాళ్ళు ఎంతెంత డివిడెండ్ ఇచ్చారు, ఏ డేట్స్ లో ఇచ్చారు అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. అది ప్రస్తుతం ఉన్న ధరతో మనం కంపేర్ చేసినా మనకి ఎంత అడిషనల్ రిటర్న్ అక్కడ పెరిగింది కాకుండా ఇంకెంత అడిషనల్ రిటర్న్ వచ్చింది అనేది కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. గుర్తుంచుకోవాలి, ఇప్పుడు నేను పెరిగిన ధరతో గత 4 క్వార్టర్లు అంటే సంవత్సరం రోజుల బ్యాక్ నుంచి ఉంటున్న డివిడెండ్ ని క్యాలిక్యులేట్ చేశాను. కానీ సంవత్సరం రోజుల క్రితం ఇది ఇంకా తక్కువే ఉంటుంది కాబట్టి దానిపై మనం ఈ డివిడెండ్ ని చూసినప్పుడు ఇక్కడ ఉన్న దానికంటే అధికమైన రిటర్నే మనకు వచ్చినట్టు. బట్ ఈ నాలెడ్జ్ రియాలిటీ ట్రస్ట్ నుండి చూసారా, దీనికి 1.26 అని ఉంటుంది. అది ఓన్లీ 1 క్వార్టర్ డివిడెండ్ ఇక్కడ రిప్లేస్ చేయడం కారణంగా దీన్ని అనలైజ్ చేసి చూస్తే అది కూడా ఇక్కడున్న వాటికి సమానంగానే ఉంటుంది. ఇది రీసెంట్ గా మార్కెట్ లోకి వచ్చింది కాబట్టి దీని ఈల్డ్ తక్కువ అని కనిపిస్తుంది. బట్ ఇంకొక సంవత్సరానికి ఇది కూడా మీకు పై వాటికి దగ్గరగానే వెళ్తుంది. వీటి యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ఇవి ఇస్తున్న డివిడెండ్ ఇన్కమ్ మన చేతుల్లోకి వస్తున్న దానిపై మనం ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. నార్మల్ డివిడెండ్లు, స్టాక్ డివిడెండ్లకి మనం ట్యాక్స్ కట్టాలి, బట్ వీటి నుంచి వస్తున్న డివిడెండ్ కి మనం ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. ఇవి కేవలం డివిడెండ్స్ ఇస్తాయంటే లేదు, డిఫరెంట్ రూట్స్ లో మనకి ఇన్కమ్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాయి. వన్ ఆఫ్ ద రూట్ డివిడెండ్, దానిపై మాత్రం మనం ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. అండ్ మనం పెట్టిన డబ్బులు టైం టు టైం పెరుగుతూ ఉంటుంది. మరి నేను కొంటున్నది అసలు ప్రైస్ ఏనా కాదా, లేకపోతే ఓవర్ ప్రైస్ పెట్టి కొంటున్నానా అని స్టాక్స్ రూపంలో దీన్ని అలా మ్యానిపులేట్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే వీళ్ళే 3 నెలలకు ఒకసారి మా ఎంటైర్ రియల్ ఎస్టేట్ వాల్యూని ఒక్కొక్క యూనిట్ కి డివైడ్ చేస్తే ఎంత ఫెయిర్ వాల్యూ ఉండాలి, మనం కొంటున్న దాని ధర ఎంత ఉండాలనేది వీళ్ళే చెప్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఎంబసీ ₹440.38 ఉందా. రీసెంట్ గా వీళ్ళు వాళ్ళ రిపోర్ట్ ని పబ్లిష్ చేసి మా ఒక్కొక్క యూనిట్ ధర ₹445.91 ఉండాలని చెప్తున్నారు. సో మాది 440 అని వీళ్ళే చెప్తున్నారు. నెక్స్ట్ రిపోర్ట్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని కొంత పెంచుకుంటారు. రియల్ ఎస్టేట్ టైం టు టైం బ్యాంక్ వడ్డీతోనో ఏదో ఒక రూపంతోనో పెరుగుతూ ఉంటుంది కదా, అన్లెస్ రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రాష్ అయిపోతే తప్పించి. అయిపోతే ఇది పడుతుందేమో. అండ్ ఎకానమీ అంతా ఇంపాక్ట్ అయిపోయి వీళ్ళుంటున్న ఆఫీసులు కానీ, స్పేసెస్ కానీ, లేకపోతే మాల్స్ కానీ వీటికి రెంటే రాలేదనుకోండి, డెఫినెట్లీ వీళ్ళ ఇన్కమ్ కూడా తగ్గుతుందేమో. కానీ ఇక్కడ ఒక పెద్ద లాజిక్ ఉంది ఎందుకు వీళ్ళ ఇన్కమ్స్ అంత ఈజీగా డిస్టర్బ్ అవ్వవని. అది మీకు వీళ్ళు ఏం బిజినెస్ లో ఉన్నారని తెలిసినప్పుడు అర్థమవుతుంది. నేను ఇంకొంత టైంలో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డివిడెండ్ మీద మనకి ట్యాక్స్ లేదు, వీళ్ళు ఎంత ధరలో ఉండాలో వీళ్ళే చెప్తూ ఉంటారు. ఓవర్ ధర పెట్టి మనం ఏం కొనేయం. అండ్ రీసెంట్ గా సెబీ వాళ్ళు దీని ఈక్విటీ క్లాసిఫికేషన్ కిందకి తెచ్చారు. రియల్ ఎస్టేట్ ని ఈక్విటీలోకి తీసుకొచ్చేసారు. దాని అర్థం దీనిపై మనకి ట్యాక్స్, ఇది మనం హోల్డ్ చేసిన లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేసిన స్టాక్స్ కి ఎలాంటి టాక్సేషన్ ఉందో, మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కి ఎలాంటి టాక్సేషన్ ఉందో వీటికి ఎలాంటి టాక్సేషన్ ఉంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్ ని కూడా ఇవి కొనుక్కోండి అని అలో చేశారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా వీటి వెనక పడ్డాయంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా వీటిని మంచివే కదా అని వాళ్ళ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవాలనుకున్నారంటే మంచి లిక్విడిటీ, మంచిగా బయింగ్ సెంటిమెంట్ కూడా వీటికి దొరుకుతుంది. కాబట్టి ఇది కూడా రీసెంట్ టైమ్స్ లో వీటి ధరల్ని 20%, 10% దగ్గరగా పెంచడానికి ప్రధానంగా ఉపయోగపడ్డాయి. బట్ స్టిల్ ఇవి స్టాక్స్ కాదు కాబట్టి అమాంతం అంతలా పెరిగిపోలేదన్నమాట. కాబట్టి లాస్ట్ 6 నెలల్లో ఎలా పెరిగిందో నెక్స్ట్ కూడా అలానే పెరిగిపోతుందని మైండ్ సెట్ తో కాకుండా ఇవి ఒక 5 నుంచి 6% దగ్గరగా డివిడెండ్ ని బ్యాంక్ లో వేస్తానని
అనుకుంటూ ఇంకొక 6% సంవత్సరానికి పెరుగుతాయి అనుకున్నా, 12% వస్తుంది అనుకున్నా, ఆ డివిడెండ్ మీద మనకి ట్యాక్స్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి, ఓవరాల్ ఈక్విటీ ట్యాక్సే కాబట్టి, మామూలు పెరిగిన దాని మీద కూడా ఈక్విటీ ట్యాక్సే కాబట్టి, నెట్ టు నెట్ ఈక్విటీస్ కంటే బెటర్ టాక్సేషన్ ఉంది, ఈక్విటీస్ కంటే కొంత తక్కువ రిస్కే ఉంది, అండ్ అది రియల్ ఎస్టేట్ కి సంబంధించింది. అండ్ వీటి ద్వారా ఏదైతే మనం డబ్బులు వస్తుంది అనుకుంటున్నామో, నేను ఇదిగోండి ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ చెప్తాను. సో దట్ మనం పెట్టిన డబ్బులు ఒకటే, మనం పెట్టేది ఫస్ట్ లో ఎంత పెడతాం అంతే పెడతాం, కానీ స్లోగా కొన్ని సంవత్సరాలకి మనం పెట్టిన డబ్బులు పెరుగుతుంది, ఆల్సో దాని ద్వారా వస్తున్న డివిడెండ్ కూడా, రెగ్యులర్ ఇన్కమ్ కూడా మనం పెట్టిన ఫస్ట్ లో పెట్టిన డబ్బులపై 50% 80% దగ్గరగా కూడా వస్తుంది. ఎగ్జాంపుల్, మనం స్టార్టింగ్ లో 1,00,000 రూపాయలు పెట్టుంటే సంవత్సరం మనకు వచ్చే బ్యాంక్ లోకి వచ్చే డబ్బులే 50,000 80,000 దగ్గరగా కూడా ఉంటుంది. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా సింపుల్. బట్ దానికి ముందు అసలు ఏమేమి రీట్స్ ఉన్నాయి మార్కెట్ లో, బట్ బిజినెస్ ఏంటి, దాంట్లో మనం ఎలా పెట్టుబడి చేయాలి, దీని గురించి మాట్లాడుకుందాం. అవి ఎంత డబ్బులు ఇస్తుంటాయి బ్యాంక్ లో, వీటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ది మైండ్ స్పేస్ రీట్. వీళ్ళు ప్రీమియం ఐటీ స్పేసెస్ ఉంటాయి కదా, వాటిని మేనేజ్ చేస్తుంటారు. ప్రధానంగా ముంబై, పూణే, హైదరాబాద్, చెన్నై. 75% దగ్గరగా వీళ్ళకి బిజినెస్ అనేది ఐటీ స్పేస్ నుంచే వస్తుంది. మీకు హైదరాబాద్ మైండ్ స్పేస్ ఉందా, వాళ్ళదే. సో ఐటీ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా మంచి గ్రోత్ ఉంటుంది ఇండియాలో అనుకుంటే, దెన్ ఈ స్పేస్ అనేది ఎక్కడ ఇంపాక్ట్ అవ్వదు. నెక్స్ట్ ఎంబసీ రీట్. ఇండియాలోనే లార్జెస్ట్ ఆఫీస్ రీట్ ఇది. ఎక్కువగా బెంగళూరు, ఈ ఎన్సీఆర్ ఉంటుందా, క్యాపిటల్ రీజియన్, అండ్ ముంబై రీజియన్స్ లో ఉంటుంది. ఇది పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్ కి, ఐబిఎం, ఈవెన్ మైక్రోసాఫ్ట్ ఇలాంటి పెద్ద కంపెనీలందరూ కూడా వీళ్ళ దగ్గరే టెనెంట్స్ గా ఉన్నారు. మ్యాసివ్ స్కేల్ లో బిజినెస్ చేస్తుంది. ఇంటిగ్రేటెడ్ గా హోటల్స్ ని కూడా ఆపరేట్ చేస్తారు. మూడవది బ్రూక్ ఫీల్డ్ రీట్. వీళ్ళు ప్రీమియం ఆఫీసెస్ ని ఫైనాన్షియల్ సర్వీసెస్ కన్సల్టింగ్ ఫర్మ్ కి ఇస్తూ ఉంటారు. నెక్సస్ సెలెక్ట్ రీట్. షాపింగ్ మాల్స్ 17 మాల్స్ అక్రాస్ వీళ్ళకి ఇండియా ఉన్నాయి. నెక్సస్ హైదరాబాద్ మాల్ ఉందా, వీళ్ళదే. ఇలా వీళ్ళకి ఇండియా వైడ్ గా చాలా ఏరియాస్ లో మాల్స్ ఉంటాయి. ఆ మాల్స్ లో షాపింగ్ కాంప్లెక్స్ లు, వివిధ రూపంలో వచ్చే రెవెన్యూస్ మనకి రెంటల్ ఇన్కమ్ గా టైం టు టైం బ్యాంక్ లోకి వస్తాయి. ఇది ఒక్కటే ఇండియాలో లిస్ట్ అయిన రీట్స్ లో ఇది ఒక్కటే కన్స్యూమర్ ఫేస్డ్ రీట్. పెద్ద కంపెనీలకి రెంట్లు కీకుండా డైరెక్ట్ గా షాపింగ్ కాంప్లెక్స్ లు కన్స్యూమర్ ఫేస్డ్ గా ఉన్న రీట్ ఇది. నెక్స్ట్ కేఆర్టీ నాలెడ్జ్ రియాలిటీ ట్రస్ట్. ఇది ఇండియాలో రీసెంట్ గా ఆగస్టు 2025 లో లిస్ట్ అయింది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఉంటాయా, గ్లోబల్ గా ఉన్న చాలా కంపెనీస్ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆపరేషన్స్ ని చేయాలని చూస్తున్నారా, వాళ్ళకి వీళ్ళు ఇస్తుంటారు. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కి మేజర్ గా వీళ్ళ బిజినెస్ హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, గుర్గాం, ఈవెన్ గిఫ్ట్ సిటీలో కూడా వీళ్ళకి సంబంధించిన ఆఫీస్ స్పేసెస్ ఉన్నాయి. అండ్ వీళ్ళు ఎవరికైతే రెంట్ కి ఇస్తారో ఆ నెక్సస్ మాల్ పక్కన పెడితే మిగిలినవన్నీ కూడా పెద్ద కంపెనీలకు ఇస్తాయి. కాబట్టి ఆ కంపెనీ అండ్ ఇలా రెంట్ కి ఇస్తున్న వీళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాలకు అగ్రిమెంట్లు కుదుర్చుకోరు. సంవత్సరాలు అక్కడి నుంచి లేకుండా టెనెంట్ అండ్ వాళ్ళు వెళ్ళిపోతే మనకి రెంటల్ ఇష్యూ ఉంటుంది. కాబట్టి ఆఫీస్ స్పేస్ కి సంబంధించిన వాళ్ళు ఇద్దరు కూడా రెంటల్ అగ్రిమెంట్స్ ని కుదుర్చుకుంటారు. వన్స్ అవి ఎక్స్పైర్ అయిన టైం కి మంచిగా ఉందనుకోండి ఎకానమీ, ఇంకా రెంట్ ని పెంచుకొని ఇంకా అధికమైన రెంట్లు వాళ్ళు కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఓవర్ ద పీరియడ్ ఇండియా గ్రో అవుతుందని మీరు నమ్ముతూ ఉంటే దెన్ రీట్స్ అనేటివి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. యుఎస్ అండ్ ఇతర కంట్రీస్ లో ఇవి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. ఇండియాలో రీసెంట్ టైమ్స్ లోనే వస్తున్నాయి. చాలా తక్కువ మందికి అవగాహన ఉంది. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ. ఎగ్జాంపుల్, మీరు ఒక 10,000 రూపాయలు ఏదైనా ఒక రీట్ లో ఇన్వెస్ట్ చేశారనుకుందా, దాని ధర 100 రూపాయలు ఉందనుకోండి, మీకు ఎన్ని యూనిట్స్ వస్తాయి, మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు డివైడెడ్ బై దాని ప్రైస్ ఎంత. సో 10,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేస్తే ఒక్కొక్క యూనిట్ ధర 100 రూపాయలు అనుకుంటే మీకు 100 యూనిట్స్ వస్తాయి. ఒకవేళ ఆ రీట్ మీకు 7% దగ్గరగా రిటర్న్ ఇచ్చింది అనుకోండి, సంవత్సరానికి మీకు ఎంత రిటర్న్ వర్కౌట్ అవుతుంది, మీరు ఎంత డబ్బులు పెట్టారో మల్టిప్లైడ్ బై ఈల్డ్ ఎంత చూస్తే మీకు 10,000 పై 7% రిటర్న్ అంటే 700 వర్కౌట్ అయింది కదా. ఎగ్జాంపుల్, నేను రిటైర్మెంట్ ఒక 20-30 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేస్తున్నాను. అప్పుడు నాకు నెల మంచిగా ఇన్కమ్ రావాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు కూడా నేను ఎక్కువగా డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసే స్టేజ్ లో లేననుకోండి, కామ్ గా నేను ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసి దాంట్లో నాకు వస్తున్న డివిడెండ్ ఇన్కమ్ ని, వీటి మీద ఎలాగో మనకి ట్యాక్స్ లేదు కాబట్టి, డివిడెండ్ మీద ట్యాక్స్ లేదు కాబట్టి, మిగతా ఇన్కమ్స్ మీద మనం ఇంట్రెస్ట్ ఇన్కమ్ లేకపోతే ఇంకేదైనా ఇన్కమ్ పడుతుంటే దాని మీద మనం ట్యాక్స్ కట్టి ఆ మొత్తం డబ్బుల్ని కూడా దీంట్లోనే ఇన్వెస్ట్ చేస్తే, తిరిగి ఇన్వెస్ట్ చేస్తే, డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తే దీన్నే డ్రిప్ అంటారు. మీరు డ్రిప్ స్ట్రాటజీ అని చెప్పి గూగుల్ చేసిన వస్తుంది, డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అలా చేసుకుంటూ వెళ్తే జస్ట్ మనం పెట్టిన డబ్బులే, కొత్తగా ఏం పెట్టం మళ్ళీ. బట్ అది టైం టు టైం పెరుగుతూ అడిషనల్ గా మనం ఏం పెట్టకుండా డివిడెండ్ రూపంలోనే మన అసలు పెరుగుతూ ఉంటుంది. తద్వారా జనరేట్ అయ్యే డివిడెండ్ కూడా పెరుగుతుంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 10 సంవత్సరాలకు వేశాను. ఫస్ట్ 10,000 7% దగ్గరగా రిటర్న్ వచ్చింది. ఆ సంవత్సరం చివరిలో మనకి 700 రూపాయలు డబ్బులు వచ్చింది. ఆ 700 రూపాయలని మళ్ళీ మనం రీట్స్ ని కొనేస్తే, అదే కంపెనీకి సంబంధించిన రీట్లని కొనేస్తే, ఆ రీట్ పెరగలేదు అనుకుందాం, అసలు ఆ 100 దగ్గరే ఉంది అనుకుందాం, మళ్ళీ మనకి 7% రిటర్న్ అంటే ఈసారి ఇంకొంత ఎక్కువ వస్తూ ఉంటుంది. అలా వచ్చినట్టు మళ్ళీ మనం మన అసలుకి యాడ్ చేసుకుంటూ, అసలుకి ఇన్ ద సెన్స్ అదే రీట్ లో డబ్బులు పెట్టుకుంటూ వెళ్తే 10 సంవత్సరాలు అయ్యే నాటికి మనం పెట్టిన 10,000 కాస్త 19,672 రూపాయలు అవుతుంది. దాని మీద 7% రిటర్న్ అంటే 1,377 రూపాయలు అవుతుంది. అది 10 సంవత్సరాలకి. అదే 20 సంవత్సరాలకి మనం
పెట్టిన 10,000 38,697 రూపాయలు అవుతుంది. అండ్ సంవత్సరానికి మనకి 2,700 రూపాయల దగ్గరగా డివిడెండ్ వస్తుంది. మనం పెట్టిన 10,000 పై 20 సంవత్సరాల తర్వాత వచ్చిన రిటర్న్. అదే 30 సంవత్సరాలకైతే మనం పెట్టిన 10,000 76,000 అయింటుంది. అండ్ ఆ సంవత్సరానికి సంబంధించి మనకి డివిడెండే 5,328 రూపాయలు వస్తుంది. అంటే మనం ఫస్ట్ లో పెట్టిన 10,000కి 50% దగ్గరగా డివిడెండే సంవత్సరానికి మనకు వస్తుంది. ఇక్కడ నేను ఎక్కడ కూడా రీట్ పెరిగింది వేయలేదు. ఒకవేళ రీట్ కూడా 6% దగ్గరగా పెరిగితే, ఈ రీసెంట్ గా పెరిగినట్టు నేను 6 నెలలకు 20%, 6 నెలలకు 10% వేయట్లేదు. ఈ రీసెంట్ గా అలా పెరిగాయి, కొన్ని కొత్త చేంజెస్ కారణంగానో లేకపోతే ఎందుకో పెరిగాయి అనుకుందాం. నేను ఫస్ట్ నుంచి దాన్ని ఆ రిటర్న్స్ తో చూడట్లేదు. వస్తే మంచిదే, కానీ నేను దాన్ని 6% రిటర్నే చూస్తున్నా సంవత్సరానికి. అలా చూస్తే మనం ఫస్ట్ 10,000తో స్టార్ట్ చేస్తాం. 10 సంవత్సరాలు అయ్యే నాటికి మనం పెట్టిన దాని వాల్యూ పెరుగుతూ మనకి డివిడెండ్లు రావడం కారణంగా మనం పెట్టిన 10,000 కాస్త 35,000 అవుతూ సంవత్సరానికి మనకి 24% దగ్గరగా రిటర్న్ కూడా వస్తూ ఉంటుంది. మన డబ్బులు పెరిగింది, సంవత్సరం 24% మన బ్యాంక్ లో కూడా పడుతూ ఉంది. 10 సంవత్సరాల ఎండింగ్ కి చెప్తున్నా. అదే 20 సంవత్సరాల చివరికల్లా మనం పెట్టిన 10,000 1,24,000 అవుతూ ఆ 20 సంవత్సరాల చివరికి 86% దగ్గరగా మనం పెట్టిన డబ్బులపై డివిడెండ్ ఆర్ ఇన్కమ్ మన బ్యాంక్ లోకి వస్తూ ఉంటుంది. అదే 30 సంవత్సరాల చివరికి వచ్చేసరికి మనం పెట్టిన 10,000 రూపాయలు ఫస్ట్ లో పెట్టింది 4,37,300 రూపాయలు అయ్యి ఆ 30 సంవత్సరాల చివరికి మన అసలు పెరిగింది 4 లక్షలు. అది కాకుండా సంవత్సరం 30,000 దగ్గరగా మన బ్యాంక్ లో డివిడెండ్ రూపంలోనే డబ్బులు పడుతుంది. ఇంకా కమింగ్ ఇయర్స్ లో ఏదో ఒక పాయింట్ లో రిటైర్ అవుతాను, టైం టు టైం నాకు డివిడెండ్ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి. సో దట్ నేను ఫస్ట్ నుంచే డబ్బులు పెట్టి దాని నుంచి వస్తున్నదే నేను జస్ట్ దాంట్లో పెట్టుకుంటూ టైం టు టైం నేను దాంట్లో వేస్తూ వస్తాను డబ్బులు అనుకుంటే, డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఒక మంచి ఆప్షనే. మిగతా శాలరీ నేను బయట ఖర్చు పెట్టుకుంటున్న అట్లీస్ట్ ఈ డబ్బుల్నే మళ్ళీ దీంట్లో పెట్టుకుంటూ వెళ్తాను అనుకుంటే ఇది ఎప్పుడు వర్క్ అవుతుంది? మనం పెట్టిన అసలు పడిపోకూడదు, టైం టు టైం మనకి డివిడెండ్ రావాలి. అలా జరిగేది నార్మల్ గా స్టాక్స్ లో కూడా డివిడెండ్ వస్తుంది, బట్ అది బిజినెస్ సరిగ్గా చెప్తే స్టాక్ ప్రైస్ పడిపోతుంది. కానీ ఇక్కడ రీట్స్ లో ఏంటంటే ఇవి కూడా పడతాయి ఎకానమీ అటు ఇటు అయితే, బట్ ఎకానమీ బాగుంటుంది అనుకుంటే వీళ్ళకి రెంట్లు కదా వస్తున్నాయి అండ్ రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుందని ఒక అజంప్షన్ ఉంటే దెన్ ఈ స్ట్రాటజీని ప్లే చేయడానికి ఇది ఒక బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అనేది నా ఒపీనియన్. మళ్ళీ చెప్తున్నాను, ఇది పడదు, ఇది పెరిగిపోతుంది, ఇది ఖచ్చితంగా డబ్బులు ఇచ్చేదే ఇలా నేను చెప్పట్లేదు. రిస్క్ ఉంది, కంప్లీట్ గా రిస్క్ లేదని అంటే అది అబద్ధం అవుతుంది. ఉంది, కానీ స్టాక్స్ కంటే తక్కువ రిస్క్ ఉంది. కాకపోతే ఇది చాలా మందికి తెలియదు, అర్థం కాదు. అండ్ ఇది చాలా సింపుల్ గా ఉన్నదే. మీరు ఇంకా నేను చేసిన రీట్ వీడియో చూసారంటే ఇంకా మీకు కంప్లీట్ అర్థం అయిపోతుంది. చాలా నెలల క్రితమే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఫ్యూచర్ లో కూడా ఇండియాలో కూడా రీట్ మార్కెట్ పెరుగుతూ ఉంటే సాధారణ ప్రజలకే చాలా మంచిది. మంచిగా వాళ్ళ క్యాపిటల్ ప్రొటెక్టెడ్ గా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా లింక్డ్ గా ఉంటుంది. దాంతో పాటు రెగ్యులర్ గా డబ్బులు కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుంది. ఎఫ్డి కంటే మంచిది. స్టాక్ మార్కెట్ అంటే కొంత రిస్క్ తక్కువ, టైం టు టైం డబ్బులు బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుంటే అలా వచ్చిన డబ్బుల్ని మళ్ళీ దీంట్లోనే పెట్టుకున్నా. డివిడెండ్ ఇన్కమ్ మీద వీటి మీద ట్యాక్స్ లేదు కాబట్టి ఇక్కడ వరకు ఉన్న రీట్స్ మీద లేదు. మరి ఫ్యూచర్ లో వచ్చే వాటి మీద ఉంటుందో మనకు తెలియదు. అది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్న ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా స్ట్రక్చర్స్ ని బట్టి ఉంటుంది అనమాట. యాజ్ ఆఫ్ నౌ గా ఉంటున్న వాటిపై డివిడెండ్ ఇన్కమ్ మీద మాత్రం లేదు. అవి వేరే ఇన్కమ్స్ కూడా ఇస్తాయి బ్యాంక్ అకౌంట్ లోకి, వాటి మీద ఉంటుంది. హోప్ మీకు లాజిక్స్ అన్ని అర్థమయ్యాయని. ఇది కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ పార్ట్ ఫర్దర్ గా తెలుసుకోవాలనుకున్న డెడికేటెడ్ వీడియో ఉంది. అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. బట్ నా స్ట్రాంగ్ సజెషన్, ఇంకా వేటి గురించి అయినా మీరు ఆలోచించే ముందు, థింక్ చేసే ముందు, నన్ను యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ తను చెప్తున్నవి మన మంచి కోసమే అని మీకు ఏ మాత్రం అనిపించినా, 1% అనిపించినా ముందు వెళ్ళి ఫస్ట్ లింక్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసి మీ ఫ్యామిలీకి మీకు వస్తున్న జీతం సంవత్సరానికి ఎంత దాన్ని మల్టిప్లైడ్ బై 25 చేయండి. అంత వేసుకోండి. అక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ వాల్యూ అంత మీరు తీసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో ముందు చూడండి. వీలైతే మీరు మైండ్ లో వేస్ట్ అనే అనేసుకోండి. సరే నాకేం ఇది యూజ్ ఉండదు అనే తీసుకోండి. అది అవసరమైన రోజు మనకి రాదు. అది లేకుండా మనం ఎన్ని పెట్టుబడులు చేసినా మన టైం బాలేని రోజు ఫ్యామిలీ ఆర్థికంగా నలిగిపోతుంది. ఇంత తక్కువ డబ్బులకి ఇంకెక్కడైనా మీకు అన్ని కోట్ల పాలసీ ఇస్తున్నారంటే నేను ఇంకా వీటి గురించి మాట్లాడటమే మానేస్తాను. టర్మ్ ఇన్సూరెన్స్ కాకుండా ఇంత తక్కువ డబ్బులకి ఇంక ఏది రాదు. మీరు బయటికి వెళ్ళి 20,000, 30,000, 50,000 ఫైనాన్షియల్ ప్లానింగ్ కి కట్టినప్పుడు తను చెప్తాడు ఇదే మీకు ఫస్ట్ ఇది తీసుకోవాలి, ఇది తీసుకోకుండా ఇంకేమీ చేయొద్దని. అప్పుడు వింటారు మీరు. ముందుగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయండి. మీ ఫ్యామిలీకి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి అవసరం. దాని లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో మొదటి లింక్ గా ఇస్తున్నాను. తీసుకోకపోవడం తర్వాత ముందు వెళ్ళి చెక్ చేసుకొని మీ ఫ్యామిలీకి ఎంత అవుతుందో చూడండి. ఏవేవో చేస్తున్నాం మనం ఫ్యామిలీ కోసం అనుకుంటాం, కానీ ఇదొక్కటి లేకుండా మీరు ఏం చేసినా అసలు అందులో లాజిక్ లేదు. ఈ 2026 వచ్చేలోపే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తో మీ ఫ్యామిలీని ప్రొటెక్టెడ్ గా ఉంచుతారని ఆశిస్తూ ఇప్పటి వరకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఇది మన వాళ్ళతో షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.